హాయ్ అండి. ముల్లంగి కూర అండి. నాకు చాలా ఇష్టం ఇది. మా చిన్నప్పుడు మా ఊరి దగ్గర పొలంలో పండించేవాళ్ళు అన్నమాట. అప్పటి నుంచి నాకు ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది. మా అమ్మ అంత టేస్టీగా అయితే చేయలేదు కానీ ఏదో అలా వచ్చేసిందండి. ఓకే, ఇక్కడ ముందుగా ముల్లంగి, రాడిష్ అదే ఒక 4 టమాటా, ఒక ఆనియన్ అలా చేస్తున్న విధంగా మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి కొంచెం అవి జీలకర్ర ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసినటువంటి ముల్లంగి ప్లస్ ఆనియన్ ఇవి రెండు కూడా వేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించండి. అలా మగ్గించడం వల్ల మనకి అందులో ఉన్న స్మెల్, కొంచెం ముల్లంగి స్మెల్ వస్తుంది కదా, స్మెల్ పోతుంది. మనకి కర్రీ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఆ విధంగా ఒకసారి కలిపి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి అలా మగ్గించండి. చూడండి, చూస్తున్న విధంగా చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరూ కూడా చాలామంది ఇష్టపడరేమో ముల్లంగి తినడానికి, సాంబార్లోనే తింటూ ఉంటారు కదా. చూడండి, ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటా కూడా వేసి అందులోనే కొంచెం కారం, కొంచెం పసుపు వేసి మరొకసారి కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు టమాటా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించండి. చూడండి, టమాటా అలా మగ్గినప్పుడు మనం కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ అవసరం లేదు, అవి మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది మనకి వాటర్ అనేది. చూడండి, అలా వాటర్ యాడ్ చేసి కలిపి మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి అలా మగ్గించండి మంచిగా. కొంచెం కరివేపాకు కూడా వేసి మూత పెట్టి మగ్గించండి. అది మగ్గేలోపు కొంచెం మనం మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. చిన్నులపాయ, అల్లం, ధనియాల పొడి అండి. అది మంచిగా దంచి పక్కన పెట్టుకోండి. ఈలోపు అది కుక్ అయిపోతుంది మంచిగా. మనం ముందుగా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని దంచాం కదండి, ఆ ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఇది కూడా వేసి ఒకసారి మంచిగా అది ఉండలు ఏం లేకుండా అది మంచిగా కొంచెం కొత్తిమీర కూడా వేసి మంచిగా కలపాలండి. ఉండలు అవేం లేకుండా. చూడండి, మంచిగా కలిపి మరొక 5 నిమిషాలు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి మూత పెట్టేస్తే సరిపోతుందండి. సూపర్ కాంబినేషన్ అండి చపాతీలోకి. రైస్లోకి మనం తినలేం కానీ చపాతీలో అయితే ఎంత కర్రీ అయినా తినేసేయచ్చు, అంత బాగుంటుందండి. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ అండి. సూపర్ కాంబినేషన్.